ఒక పాట పుట్టడానికి ముందు గీత రచయిత రాయాలి, రాసిన తర్వాత దర్శకుడు ట్యూన్ చేయాలి, చేసిన తర్వాత గాయకులు పాడాలి. అందుకే ఆ టైటిల్ మీద మీకు కింద రైటర్స్ ఇద్దరు, ఒక ఆత్రేయ సముద్రాల, తర్వాత సంగీతకర్త రాజేశ్వరరావు, పాడింది ఘంటసాల సుశీల. వాళ్ళు అట్టేసి ఓ 25 మంది గీత రచయితలు, 25 మంది సంగీత దర్శకులు, 25 మంది గాయకులు, వీళ్ళందరి గురించి ఇచ్చేసాం. తర్వాత ఇంకొక పుస్తకం కూడా రాశారు మీరు, గ్రేట్ డైరెక్టర్స్. అందులో కూడా మీరు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే తర్వాత అలాంటి వాళ్ళది మామూలుగా ఏదో బయోడేటా ఇవ్వడం కాకుండా వాళ్ళ గురించి మీరు చాలా చక్కగా రాశారు. చాలా మూలం అండి 2012లో నాగేశ్వరరావు గారికి అమెరికాలో తానా సంస్థ వాళ్ళు ఘన సన్మానం చేస్తుంటే ఆయన మీద ఒక డాక్యుమెంటరీ తీయాలన్నారు. నాగేశ్వరరావు ఏం చెప్పారు, ఎస్వి రామారావు చేత తీయించండి, అతన్ని కూడా అమెరికా తానాకి ఇన్వైట్ చేసి సత్కరించండి అన్నారు. వాళ్ళు సరే అన్నారు. అప్పుడు నాగేశ్వరరావు జీవితం మీద 45 నిమిషాలు తెలుగు, 10 నిమిషాలు ఇంగ్లీషు డాక్యుమెంటరీ చేశా. అది వాళ్ళు ఎంజాయ్ చేశారు. నేను మాట్లాడితే చాలా ఎంజాయ్ చేశారు. తర్వాత నెక్స్ట్ ఏమిటి అంటే 2013కి భారతీయ సినిమా ప్రారంభమయ్యి 100 ఏళ్ళు అయింది. దుందిరాజు గోవింద ఫాల్కే రాజా హరిశ్చంద్ర సినిమా తీసి, ఆ సందర్భంగా 100 ఏళ్ల సినిమా డాక్యుమెంటరీ, ఒక డాక్యుమెంటరీ చేస్తాను సినిమా చరిత్ర గురించి. ఇంతవరకు తెలుగులో డైరెక్టర్స్ గురించి ఎవరో పుస్తకం రాయలే. గ్రేట్ డైరెక్టర్స్ అని స్టార్టింగ్ విత్ దుందిరాజు గోవింద ఫాల్కే గురించి అప్పటికి 1200 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఒక 100 మందిని గ్రేట్ డైరెక్టర్స్ తీసుకుని వాళ్ళు ఎలా తీశారు, ఏమిటి ఏ సీన్ అంటూ ఓ 200 మంది పారాగ్రాఫు, మిగతా 900 మంది ఇవాళ వచ్చి రేపు వెళ్ళిపోయిన దర్శకులు. మీకు అసలు ఎలా సాధ్యమైందండి? ఇప్పుడు వాళ్ళ నుంచి అంత చరిత్ర, వాళ్ళ విశేషాలని అన్ని సేకరించాలి అని అంటే ఎంతో శ్రమతో కూడిన పని అది. ఎక్సర్సైజ్. ఇప్పుడు కేవీ రెడ్డి గారు డైరెక్టర్, ఎప్పుడు పుట్టాడు ఈ సినిమాలు తీసాడే కాదు, ఆయన డైరెక్టోరియల్ టాలెంట్స్ ఎక్కడ. ఎన్టీ రామారావు డైరెక్టర్ ఎక్కడ గొప్పవాడు, కె విశ్వనాథ్ ఎక్కడ గొప్పవాడు, మనకి ఎందరండి, విఠలాచార్య ఉన్నాడు, కేఎస్ఆర్ దాస్ యాక్షన్ పిక్చర్స్ మొనగాళ్ళకి మనగాడు, మోసగాళ్ళకి మోసగాడు తీశాడు. ఇలాగా బోల్డంత మంది ఉన్నారు. ఒక్కొక్కళ్ళ గురించి ఆ సినిమాలు క్యాసెట్లు పెట్టుకుని మాయాబజార్లో దూకుతాడండి. ఇప్పుడు ఘటోద్గజుడు కొండ మీదకి ఆ పాత ఇంట్రడక్షన్లో ధన్మని చెప్పి ఓ రాయి ఊరి కింద పడుతుంది. ఘటోద్గజు క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు ఆ సౌండ్ మీద ఘటోత్కచ అని సౌండ్ వస్తుంది. తర్వాత అష్టతి కుంభాగ్రాల నాగ్రాల చూడండి రంగారావు క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అది డైరెక్టోరియల్ టచ్. దానవీర సూరకర్ణలో ఎన్టీ రామారావు గారికి ఓ వీరుడు గద పుచ్చుకుని ముగ్గురు పట్టుకొస్తారు. ఆ ముగ్గురు తెచ్చిన గదని రామారావు ఒక చేతితో తీస్తాడు. అంటే ఆ ముగ్గురు కంటే రామారావు దుర్యోధనుడు బలాజుడు అని చెప్పడానికి. ఇది డైరెక్టోరియల్ టాలెంట్స్. అవన్నీ కూడా జనానికి చెప్పాలి. అందుకని ఆ పుస్తకం రాసిన చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది ఆ పుస్తకానికి.